నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఏపీలో చాలా కేసులు ఉన్నాయి. మనం చాలా సందర్భాల్లో వాటి గురించి మాట్లాడడం. దానిలో కల్తీ నెయ్యికి సంబంధించి పెను సంచలనమే రేగింది ఏపీలో. మనం చూసాం, మనం మాట్లాడడం, డిస్కస్ కూడా చేసాం. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి దాని దర్యాప్తు ముగిసింది. ఓకే, అధికారులు చెప్పడం జరిగింది. దీనికి మీరు కొండను తవ్వి ఏలుకను పట్టినట్టు చందంగా కూడా ఈ వ్యవహారం అంతా కనిపిస్తుంది అంటూ ట్వీట్ చేశారు. మీ వర్షన్ ఏంటి? మీరు ఏం చెప్తారు? అంటే ఒక ప్రజల్లో ఆందోళన రేకెత్తించడానికి, లేక ప్రజల్ని అయోమయంలో పడేయడానికి ఈ కేసుని టేకప్ చేసింది ఏపీ గవర్నమెంట్. అసలు కల్తీ నెయ్యి జరిగితే ఎవరు బాధ్యులు అవుతారు? రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి అన్నట్టుగా ఎంత యాగి చేశారంటే ప్రజలు కూడా అసహించుకునే రీతిలో చాలా సమస్యలు ఉన్నా కానీ ఒక సెంటిమెంట్ తీసుకురావాలనే భావన. అప్పుడు హర్యానా ఎన్నికలు జరుగుతున్నాయండి. హర్యానా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఏదేదో అపవిత్రం అయిపోయింది తిరుపతి. ఈ కల్తీ నెయ్యి వల్ల, కల్తీ లడ్డు తినడం వల్ల ప్రజలందరూ కూడా అపవిత్రులు అయిపోయారు. ఇది లాస్ట్ గవర్నమెంట్లో ఇది జరిగింది. మేము సనాతన ధర్మాన్ని మేము రక్షించడానికి మేము దీని మీద సిట్టేస్తున్నాము అని చెప్పేసి ఒక ఆల్ ఇండియా స్థాయిలో దీని మీద చాలా గొడవలు చేశారండి. స్వామీజీలు కూడా చాలా మంది వచ్చారు, రకరకాలుగా మాట్లాడారు. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మతాన్ని రాజకీయంతో ముడిపెట్టి లబ్ధి పొందాలి అన్నదే వాళ్ళ ఉద్దేశం. దానికి అనుగుణంగానే హర్యానా ఎన్నికల్లో ఉన్నప్పుడు ఇది బాగా ఫోకస్ చేశారు. నేషనల్ మీడియాలో కూడా చాలా పెద్ద చర్చ పెట్టారు దీని మీద. పెట్టి ఇది మేము గవర్నమెంట్ లోకి వచ్చాం, కూటమి ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత కల్తీ నెయ్యి వ్యవహారానికి మీద దీని అంతు తేల్చడానికి సిట్టేశాము. ఎందుకంటే గత ప్రభుత్వం ఇది చేసింది అన్న ఒక కోణంలో ప్రజలకు చూపించాలి అన్న ఉద్దేశంతో ఆ రోజున ఎలాగ మాట్లాడారంటే మనం చెప్పలేం. ఇంకా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆయన కాషాయ రంగు వస్త్రాలు ధరించి ఊగిపోయాడు. అసలు ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా రెచ్చిపోయి సనాతన ధర్మం గురించి, ఈ కల్తీ నెయ్యి వల్ల ఏదో మొత్తం అంత దేశం అంతా నాశనం అయిపోయినట్టుగా ఎంత కలర్ ఇచ్చారంటే, తీరా చూస్తే ఈవేళ ఆ కల్తీని సిట్ రిపోర్ట్ ఇస్తే వీళ్ళు చేసిన గొడవ ఏదైతే ఉందో, ఎవరిని టార్గెట్ చేసుకుని వీళ్ళు చేశారో అసలు ఏమీ లేదు దాంట్లో. ఇప్పుడు పాపం కొంతమంది పాత బోర్డు చైర్మన్లు కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని, పాత సీఎం ఇన్వాల్వ్మెంట్ ఉందని ఈ రకమైన ప్రచారానికి బాగా వాళ్ళు ఒడుగెట్టారు. ఇవాళ సిట్టు ఎవరు వేసింది? ఈ ప్రభుత్వం వేసిన సిట్టు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఏం తెలిసింది? ఎవరో అసలు మనకి పేర్లు విన్నోళ్ళు, పేర్లు తెలియనోళ్ళు పేర్లు బయట పెట్టింది. అంటే మోడీ బాబా, ఓలే బాబా డేరి. కానీ అంటే నేను అనేది ఏంటంటే ఇటువంటి విషయాల్లో ప్రజానాయకులు అనుకున్న వాళ్ళు, మరి ముఖ్యంగా అధికారంలో ఉండే నాయకులు అది చాలా జాగ్రత్తగా వాళ్ళ పదవుల్ని ప్రజలకి అంకితం చేయాలి, ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి. అంతేగాని ప్రజల యొక్క విశ్వాసాలతో ఆడుకోకూడదు. కానీ చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్, బీజేపీ ఈ మూడు కూడా ప్రజల విశ్వాసాలతో ఆడుకుంది. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చెప్పి పాత గవర్నమెంట్ని కార్నర్ చేస్తూ, నేనేమి పాత గవర్నమెంట్ సపోర్ట్ కాదండో చెప్తున్నాను, మళ్ళీ నేనేమి సపోర్ట్ చేయను కానీ చెప్తున్నాను. అది ఆ విధానం అన్నది
ఒక కక్షపూరిత విధానం అన్న దాన్ని మటుకు నేను ఖండిస్తాను. అది ఖచ్చితంగా ఈవేళ ఫూల్స్ అయ్యారు. హ్మ్. సిట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎవరేశారండి సిట్టు? గవర్నమెంట్ వేసింది. చంద్రబాబు నాయుడు వేశాడు. వాళ్ళు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలన్నారు. ఏమైందండి? సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగింది. ఏమొచ్చింది రిపోర్టు? సిగ్గుతో తలంచుకోవాలి. ఇప్పుడు మాట్లాడమనండి. సీఎంని కానీ డిప్యూటీ సీఎంని కానీ ఏం మాట్లాడతారు? ఎంత ప్రజాధనాన్ని వృధా చేశారు, ఎంత సమయాన్ని వృధా చేశారు ఈ విషయంలో. కాబట్టి ఇటువంటి ప్రజలు మర్చిపోతారని అనుకోవద్దు, గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి పనులు మళ్ళీ చేయకండి పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు. అప్పుడు ఈ కల్తీ నెయ్యి సంబంధించిన వ్యవహారం వచ్చినప్పుడు కొంతమంది అధికారులు మాట్లాడుతూ చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, దానికి ఎలా పడితే అలాగా ట్యాంకర్స్ రావడానికి వీల్లేదు, దాన్ని టెస్ట్ చేస్తారు, సో ఇవన్నీ చెప్పారు కదా. బట్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఆ డైరీకి సంబంధించి అసలు ఆవులే లేవు, బయట నుంచి కూడా ఎక్కడ ఆవు పాలు కొన్నట్టు దాఖలాలు కూడా కనిపించట్లేదు అంటున్నారు. అసలు ఆవులను పెంచడం అంత ఈజీయా అండి? ఆవులను కానీ గేదెలను కానీ పెంచడం అంటే అంత ఈజీయా? ప్రతి ఒళ్ళు మనం సలహాలు చెప్పేస్తాం, గోశాలను నిర్మించండి, గోశాలలో పెట్టి గోశాల నుంచి ఆవు నెయ్యినే తీసుకొచ్చి ఇచ్చేయండి. ఎక్కడ సరిపోతుందండి? ఎక్కడ ఎన్ని గోవులు కొంటే తిరుపతి లడ్డు తయారవుతుంది? ఇది ఇప్పటి నుంచి కాదు కదా, ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నది. ఆఖరికి సిట్టు తేల్చిందేంటి? అసలు నెయ్యి అనే పదార్థమే లేదు, పామోలిన్ ఆయిల్ను ఇంకోటి ఏదో ఉందని చెప్పారు. అంటే ఇప్పుడు అభివృద్ధి అవలేదా లడ్డు? తిరుపతి దేవస్థానం యొక్క ప్రసాదం కల్తీ అంటే లడ్డు ఇంకా పవిత్రంగానే ఉందా? ప్రసాదం గురించి మాట్లాడుతున్నారు కానీ 6 మంది మరి భక్తులు తోపులాట్లో ఆ రోజున చనిపోయారు. దాని గురించి కనీసం పోలీసు యాక్షన్ అన్నా ఉందా? పోలీస్ కంప్లైంట్ అన్నా ఉందా? దాని మీద ఎవరినన్నా ముఖ్యంగా దాని కారకులు ఎవరండి? ఈవో ఎవరండి? ఆయన ఎవరో పేరు ఉంది, ఐఏఎస్ ఆఫీసరు. చైర్మన్ ఎవరండి? ఆయన పేరు నాయుడు, బిఏ నాయుడు ఏదో. వాళ్ళిద్దరూ కారకులు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకుని అహంభావాలకు పోయి 6 మృతికి కారణమయ్యారు. దాని మీద సిట్ వేయాలి, దాని మీద పోలీస్ ఎంక్వైరీ జరగాలి. దాని మీద కూడా పోలీస్ ఎంక్వైరీ జరగలేదు, ఎవరిని అరెస్ట్ చేయలేదు, దేని చేయలేదు. ఎవరో చిన్న ఆఫీసర్లను సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకున్నారు. దాని తర్వాత సింహాచలం దేవస్థానం గోడ కూలి 7 చనిపోతే దాని మీద కూడా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అవ్వలేదండి. దాని తర్వాత శ్రీకాకుళంలో అక్కడ ఒక 8 మంది చనిపోయారు, అక్కడ కూడా పోలీస్ కేసు లేదు, ఎవరిని అరెస్టు చేయలేదు, ఏమీ చేయలేదు. ఇటువంటి వాటి మీద సిట్ అయ్యండి. ఇంతమంది చనిపోతున్నారు, ఇంతమంది ప్రాణాలు తీసుకున్న పోలీసుల యొక్క నిర్లక్ష్యం, ఇంతమంది వస్తారు అని అనుకుని అంచనా లేకుండా వాళ్ళు ప్రవర్తించిన తీరు గురించి సిట్ అయ్యండి. అంతేగాని కల్తీ నెయ్యి జరిగింది, కల్తీ నెయ్యి వల్ల అపవిత్రం అయిపోయింది, ఎందుకు దీనివల్ల సిట్టు? అంటే మరి ఇప్పటికి మీరు ఇచ్చే లడ్డూలో పూర్తిగా మీరు గుండెల మీద చేసుకుని చెప్పగల పరిస్థితులు ఉన్నాయా? ఈ రోజున కూడా నెయ్యి కల్తీ లేదు, అసలు నెయ్యి పూర్తి శుద్ధమైన నెయ్యితో ఇస్తున్నారా? మీరు చూపించగలరా? రుజువు చేయగలరా? ఈ రోజున మీరు లడ్డు ఇచ్చి లడ్డు కల్తీ నెయ్యితోనే తయారవుతుందన్న దానికి సాక్ష్యాధారాలు మీరు మీ టీవీలకు కానీ ఎవరికన్నా మీరు చూపించగలరా? నేను డైరెక్ట్గా చైర్మన్ అడుగుతున్నాను, టీటీడీ చైర్మన్ని. కల్తీ లేని నెయ్యి అంటే ఒక్క ప్యూర్ గీతోనే మీరు లడ్డూలు తయారు చేస్తున్నారని మాకు ఆధారాలతో మీకు సమర్పించగలరు? ఈ రోజున ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు నెయ్యి, ఎవరి దగ్గర కొంటున్నారు చెప్పగలరా? అటువంటిది లేదు. ఇటువంటి అభండాలు వేసి ప్రభుత్వ సమయాన్ని, ప్రభుత్వ ధనాన్ని చాలా వృధాపరుస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు 2019 నుంచి 2024 ఈ మధ్య కాలంలో 60.10 లక్షల నెయ్యి సరఫరా చేశారు అంటూ కూడా వాళ్ళు అంకెల్లో చూపిస్తూ ఉన్నారు. మరి ఎక్కడి నుంచి తెచ్చారు? 60 లక్షల నెయ్యి అంటే ఎంత మాట్లాడండి. 60 లక్షల
లడ్డూలు చేయడానికి నెయ్యండి ఇది. హ్మ్. మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అన్నది కూడా ఏమి చూపించలేని పరిస్థితిలో ఉంది కదా సిట్టు. ఓకే. అసలు ఇప్పటికి నేను అడుగుతున్నా, ఎప్పుడో కాదు ఈ రోజున మీరు కల్తీని మా ప్యూర్ నెయ్యితో లడ్డు చేస్తున్నాం అని చెప్పండి. ఏ కంపెనీతో ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో చెప్పమనండి. దేనికి సాక్ష్యాధారాలు ఉండవు. అలాగే వ్యవస్థలు అలా తయారైపోయినాయి, అలా నడిచిపోతూనే ఉంటాయి. ఒకడి మీద ఒకళ్ళు ఇది చేసుకునే పరిస్థితులు అంతే. సరే, ఇప్పుడు ఒక పాయింట్లో మనం మాట్లాడుతున్నప్పుడు అసలు కల్తీకి సంబంధించిన నెయ్యి, ఓకే, ఇన్ని వేల సంబంధించిన లడ్డూలు చేశారు, ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. బట్ ఇంకొక పాయింట్లో తిరుమల లడ్డూకి సంబంధించిన ప్రసాదానికి సంబంధించి ఎంత విశిష్టత ఉందో తెలిసింది. చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అనేకం లక్షలు, ఒక రకంగా చెప్పాలంటే అందరి మనోభావాలు ఈరోజు దెబ్బతీసే పరిస్థితి. అందరికి ఒక క్వశ్చన్ మార్క్. ఈరోజు లడ్డు కొనాలి అని అంటే భయపడాల్సిన పరిస్థితి. అమ్మో, ఇది దేంతో తయారు చేశారు అని. అక్కడికి ప్రభుత్వాలు లాక్కెళ్ళాయి అంటున్నారు మరి కొంతమంది. మీరేమంటారు? అంటే ఇప్పుడు నేను అదే చెప్తున్నానండి. ఇప్పటికి కూడా మీరు నెయ్యి ప్యూర్ నెయ్యితో చేశారు ఈ లడ్డూనని చెప్పగలిగిన దమ్ము ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కొన్ని విషయాలు చెప్పలేమండి. హ్మ్. ఈ రోజున కల్తీ నెయ్యి, ఇప్పుడు ప్రతిదీ కూడా కల్తీ జరుగుతుంది. ప్రతిదీ, కాఫీ పొడి కాడి నుంచి, టీ పొడి కాడి నుంచి, నూనెల కాడి నుంచి ప్రతిదీ కల్తీ జరుగుతూ ఉంది. యా, ఇప్పుడు కాబట్టి సరే. కల్తీ అన్నదాన్ని అరికట్టడంలో దృష్టి సారించండి. దేవుడి నెయ్యి గురించి కాదు, ప్రజలు తినే ఆహార భద్రత గురించి అవి కల్తీ లేకుండా చూడడానికి మీరు మీ ప్రభుత్వాలు ప్రయత్నం చేయండి. ప్రజలు హర్షిస్తారు. ఇప్పుడు కొంతమంది భక్తులు సార్, మనోభావాలు తిన్నాయి. దీనివల్ల ఇంకా ఇక్కడ కల్తీయే జరుగుతుంది అన్న ఒక భావనకు వచ్చేసిన పరిస్థితి ఏర్పడేలాగా ఈ ప్రభుత్వం చేసింది. సో దాట్ మీరు ఇక కల్తీనే కాదు, కల్తీ వస్తువులన్నిటి మీద ఈ రోజున పాలు ఎంత కల్తీ జరుగుతూ ఉందండి. అసలు పాలే కాదంట, ఏదో రసాయన మిశ్రమం అంట. రకరకాలుగా జరుగుతున్న పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. అన్నీ కల్తీలే. కాబట్టి కల్తీలు అన్నిటి మీద దృష్టి సారించండి. ఒక కల్తీ నెయ్యి గురించి కాదు, మొత్తం నిత్యావసర వస్తువులన్నీ కూడా కల్తీ జరుగుతున్నాయి ఈ పరిస్థితుల్లో. ప్లాస్టిక్ బియ్యం కూడా మనకి మార్కెట్లో కనబడుతుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో అసలు కల్తీ లేకుండా చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలి. ఇప్పుడు దాని తిరుమల మీద ప్రతిష్టకు భంగం కలిగే పరిస్థితిని స్వయాన మన నాయకులు, మన రాజకీయ తీసుకుని నాయకులు వచ్చారు. కల్పించిన పరిస్థితే కదా. అంతే క్లియర్ గా తిరుమల పవిత్రతకి భంగం ఖచ్చితంగా తీసుకొచ్చారు వీళ్ళు సిట్ వేయడం వల్ల. అంటే ఈ రాజకీయ గొడవల్లోకి దేవుణ్ణి కూడా లాగేసినట్టే, దేవుణ్ణి కూడా మొదటి వదలలేనట్టే. నుంచి లాగుతూనే ఉన్నారండి. అసలు బీజేపీ ప్రభుత్వమే మతం మీద నెగ్గే ప్రభుత్వం. ఈ రోజుకి కూడా ప్రభుత్వం కూటమి అంటే బీజేపీ ఇవన్నీ కూడా అంతే కదా. అందరూ అన్ని పార్టీలు దేవుడిని ఉపయోగించుకోవడానికే ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ పార్టీ మతాల మధ్య, మనుషుల మధ్య అగాధాలు సృష్టించి వ్యత్యాసాలు ఏర్పరిచి ఎలక్షన్స్ లో నెగ్గాలని చెప్పి, మరి ఇవన్నీ మనం క్లియర్ గా చూస్తాను. వాళ్ళ పార్టీ పొలిటికల్ అజెండా అది. సో దట్ మనం ఏం చేయగలం, మనం ఏం చేయలేం. అటువంటి మనిషి ఈ దేశాన్ని పరిపాలిస్తా ఉన్నాడు. సార్, నెక్స్ట్ దావోస్ పర్యటన ముగిసింది. ఓకే, ఇంతకు ముందు వెళ్ళినప్పుడు కూడా లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులుగా వచ్చాయి అని అన్నారు, ఎంఓయూలు కుదుర్చుకున్నామన్నారు. ఇప్పుడు కూడా ఈ 18 నెలల కాలంలో చూస్తే ఒక 23 లక్షల ఎంఓయూలు కుదిరాయని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అన్నారు, లోకేష్ గారు కూడా అన్నారు. మీరేం చెప్తారు? ఎక్కడున్నాయి ఆ పెట్టుబడులు? వీళ్ళు దావోస్ వెళ్తారు, ప్రతి సంవత్సరం లక్షల కోట్లు తెచ్చేసామంటారు. ఈ ప్రకటనల వరకే పరిమితం అవుతున్నాయి కానీ ఎక్కడ ఏ ఫ్యాక్టరీ కానీ ఏ పెట్టుబడి సంస్థ కానీ గ్రౌండ్ అయ్యే పరిస్థితులు ఈ రోజు వరకు మనం చూడట్లేదు. ఎక్కడన్నా పర్యావరణం పాడయ్యే
దివీస్ లాంటి పరిశ్రమలు కానీ, లేదంటే మనకి ఫార్మసీ సంస్థలు, ఫార్మసీ సిటీస్ కానీ, ఈ మన సముద్ర తీరాన్ని పాడు చేసి ఉప్పాడ తీరం కానీ, లేదంటే నక్కపల్లి తీరం కానీ, రాజన్నపేట కానీ, ఈ అనకాపల్లి సైడ్ సముద్రం అంతా కూడా పూర్తిగా ఈ మందుల ఫ్యాక్టరీల వల్ల పాడైపోయే పరిస్థితులు. ఆ ఫ్యాక్టరీలు తప్పితే మనకి పేపర్ వీళ్ళు మొన్న మోడీ వచ్చినప్పుడు 20 లక్షల కోట్లు శంకుస్థాపనలు జరిపామని అన్నారు. ఏది కూడా గ్రౌండ్ అవడం మనం చూడట్లేదు. కానీ వాళ్ళకి మటుకు భూములు వీళ్ళ బాబు గారి సొమ్ములాగా, చంద్రబాబు నాయుడు బాబును లోకేష్ వాళ్ళ బాబు సొమ్ములాగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎకరము 99 పైసలకి ఇచ్చేస్తున్నారు. మరి ఈ భూదోపిడి ఏంటో అర్థం అవట్లేదు. పోనీ కాగ్నిజెంట్ తీసుకొస్తామని చెప్పారు, మళ్ళీ అదే కాగ్నిజెంట్ తో ఏ మాటలు అన్నారు. పోనీ ఇక్కడ లక్ష్మీ మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ అన్నారు, మళ్ళీ అక్కడికి వెళ్ళి లక్ష్మీ మెటల్ స్టీల్ ప్లాంట్ అన్నారు. ఇక్కడ అన్నమాట అక్కడ అంటున్నారు. ఇదొక పెట్టుబడి అదొక పెట్టుబడి లాగా చూపించేది ప్రజల్ని. అంటే వాళ్ళు ప్రజల్ని మభ్యపరిచి మోసపరిచి మేము చాలా తీసుకొస్తామని చెప్పడానికి ఉద్దేశింపబడినవి కానీ ఈ పర్యటనలు. టు బి ఫ్రాంక్, వీళ్ళు తీసుకొచ్చింది నిన్న ఈవేళ రాఘవులు గారు చెప్పారు, ఈ మొత్తం అంతా కూడా 400 కోట్లు పెట్టుబడులు తరలి వెళ్ళిపోయినాయి ఇండియా నుంచి. ఇండియా ఆర్బీఐ లెక్కల ప్రకారం ఏ పెట్టుబడి వచ్చినట్టుగా మనకి విదేశీ మారక ద్రవ్యం ఇండియాకు వచ్చినట్టుగా ఏమీ కనపడటం లేదు అనేసి అంటున్నారు. మరి వీళ్ళందరూ ఏం చేసుకుంటున్నారు? ఈ వ్యవహారాలన్నీ ఎలా జరుగుతున్నాయి ఏంటి అన్నది మనం ఆలోచించుకున్నట్లయితే ఇది మసిపూసి మారేడికాయ చేయడం తప్పితే, ప్రజలను మోసపూచడానికి తప్పితే వీళ్ళు తెచ్చి పెట్టుబడులు లేవు, ఏమీ లేవు. ఓకే, ఇప్పుడు ఏపీ ప్రస్తుతానికి అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఖచ్చితంగా సంపద సృష్టిస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంఓయూలకు మాత్రమే ఇవన్నీ పరిమితం అవుతున్నాయి. ల్యాండ్ అయ్యేది ఎంతవరకు ఉంది అనేది మరి కొంతమంది క్వశ్చన్ మార్క్. ఎలా చూడాలి మరి ఏపీ పరిస్థితి ఏంటి? ఏమండి, ఏపీ పరిస్థితి ఏమైనా కానీ అతి దారుణంగా ఏపీ యొక్క ఆర్థిక పరిస్థితి ఉందని అందరికీ తెలుసు. ముఖ్యంగా సామాన్య మానవుడు అన్నవాడు చాలా పేదరికం, అంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు. కానీ వీళ్ళ ఖర్చులు కానీ, ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళాలన్నా హెలికాప్టర్ ఉపయోగిస్తున్నారు మంత్రులు. ఏమంటే అంతేకాకుండా వీళ్ళు విపరీతమైన ఖర్చులు పెడతా ఉన్నారు. వీళ్ళు అనవసరమైన ఖర్చులు, రాజధానికి బిల్డింగులకని అడ్వాన్స్, అంటే అడ్వాన్స్లు ఇస్తున్నారు, మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇస్తున్నారు. మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఎన్ని ఇచ్చారంటే రాజధాని ప్రాంతంలో లెక్క పత్రం లేదు. కానీ ఈ రోజున ప్రజలకు కావాల్సిన ముఖ్యమైనవి 2: విద్య, వైద్యం. విద్యకి ఈయన వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత, మొన్న కూడా 60 కోట్లు సంక్రాంతి పండుగ రోజున ముందు కూడా 60 కోట్లు రిలీజ్ చేశాను అన్నాడు. బోగస్. ఎందుకంటే నాకు కాలేజ్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఒక్క ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. విద్య సంఖ నాకిపోతుందండి. అసలు యూనివర్సిటీలో యూనివర్సిటీ ఎవరండి? గవర్నమెంట్. యూనివర్సిటీలోనే విద్యార్థి కేకలు అని చెప్పేసి పేపర్లో వచ్చింది. మెస్లో పెట్టట్లేదు. మెస్ ఫీజులు ఎవరు ఇవ్వాలండి? గవర్నమెంట్ ఇవ్వాలి. మెస్ ఫీజులు గవర్నమెంట్ ఇవ్వకపోతే ఇప్పుడు యూనివర్సిటీ పెట్టాలి కదండి. యూనివర్సిటీ అంటే ఒక కోజీ గవర్నమెంటే కదా. యూనివర్సిటీ అంటే అటానమస్ బాడీ అండర్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తుంది. అటువంటి యూనివర్సిటీల్లోనే మీరే పెట్టట్లేదు తిండి. ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ బాకీలో 6,000 కోట్లు ఉన్నాయి. అలాగే ఆరోగ్యశ్రీ
ఈ రోజున అన్ని చోట్ల ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు ఆపేశారండి. గుండె ఆపరేషన్లు కాడి నుంచి అన్ని ఆపేశారు. పల్లెటూరు ఉచ్చు పట్టణంలో బాగానే ఉన్నదేమో కానీ పల్లెటూరు కొన్ని చోట్ల దారుణంగా ఉంది పరిస్థితి. వాటి గురించి వీళ్ళకి చింత కానీ ఏమీ లేదు. తర్వాత పారిశ్రామికవేత్తలకి సబ్సిడీలు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారండి? టీజీ భరత్కి 57 కోట్లు, లేదంటే ఆ తిరుపతి ఎంపీగా చేసిన ఆయనకి కొన్ని వాళ్ళకి ఇచ్చారు. తప్పితే పేద పారిశ్రామికవేత్తలకు కూడా ఇవ్వలేదు. ఎస్సీలకి అసలు ఏం లేదు. మొన్న ఎంత దారుణం అంటే అండి, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడే విషయాలు ఎలా ఉంటాయంటే, మొన్న ఒక ఎస్సీ లోన్స్ తీసుకున్న షెడ్యూల్ కాస్ట్ పీపుల్, అంటే ఇది మన జగన్ గారు అయితే అసలు ఆ నయా పైసా ఎస్సీ లోన్స్ ఇవ్వనే లేదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కోవిడ్కు ముందు లోన్స్ ఇచ్చారు. అవి సుమారు 289 కోట్లు ఎంతో, అంటే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినాయి, ఎన్ఎస్ఎఫ్డిసి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినాయి. 298 కోట్లకి మీరు కోవిడ్ టైంలో మీరు వ్యాపారం చేయలేక మీరు దెబ్బతిన్నారు కాబట్టి మేము వడ్డీ మాఫ్ చేసాము. మీకు వడ్డీ మాఫ్ చేసాం కాబట్టి మీరు ఈ రుణాన్ని ఏప్రిల్ లోపల కట్టేయాలన్నారు. 4 నెలలు టైం ఇచ్చారు. ఏమండి బాగుంది, చాలా బాగుందిరా అనుకున్నా. పక్కన స్టేట్మెంట్ ఉందండి. పక్కన స్టేట్మెంట్లో ఏమని ఉందంటే, కేంద్ర మంత్రి మండలిలో 87,695 కోట్లు ఫ్రీ చేశారట. ఎవరికి? వడాఫోన్కి, ఐడియా ఫోన్కి. ఎంతండి? 87,695 కోట్లు ఫ్రీ చేయడం అంటే ఏంటంటే వాళ్ళు కట్టవసరం లేదు, వాళ్ళ మీద బ్యాంకులు యాక్షన్ తీసుకోవు. ఏమంటే ఎప్పటి వరకు వాళ్ళకి వీళ్ళకేమో 4 నెలల్లో కట్టేయమన్నారు. వాళ్ళకి 2032 నుంచి 41 మధ్యలో కట్టమన్నారు. అంటే 15 సంవత్సరాలు వాళ్ళకేమో టైం ఇచ్చి వీళ్ళకి 4 నెలలు టైం ఇచ్చారు. ఇదేమో 293 కోట్లు ఎంతో, అదేమో 87,695 కోట్లు. అంటే బడాబాబులకి కార్పొరేట్లకైనా ఈ ప్రభుత్వం ఉంది, పేద ప్రజల గురించి లేదా అన్న క్వశ్చన్ మనం రైజ్ చేస్తే ఇటువంటి అక్రమాలు అన్యాయాలు కోకొల్లలుగా జరుగుతున్నాయండి ఈ ప్రభుత్వంలో. సార్ పచ్చని చెట్ల మధ్య కూర్చుని మాట్లాడుతున్నారు. కోనసీమ అందాలన్నీ మీ బ్యాక్గ్రౌండ్లో చూస్తూ ఉన్నాం. చాలా సంతోషం, మనసుకి ఆహ్లాదకరంగా ఉంటుంది, చూడ్డానికి కంటికి కూడా. కోనసీమ చాలా బాగుంటుంది. కానీ ఆ అండర్ గ్రౌండ్లో జరుగుతున్న ఈ పైప్ లీకేజెస్ మనం చూస్తున్నాం. ఓఎన్జీసీకి సంబంధించిన మరో ఇష్యూ వస్తూనే ఉంటుంది, భయం అవుతూ ఉంటుంది. ఈ ప్రకృతి అందాలు ఏమైపోతాయా అని చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. కోనసీమ వాసులు ఎంత ప్రశాంతంగా ఉంటారో లోపల అంత భయంగా కూడా ఉంటారు. అక్కడ ఎక్కడ మళ్ళీ బ్లో అవుట్ అవుతుందా అని. ఏంటి సార్ మరి ఏం చేద్దాం? మొన్న ఈవేళ నేను మార్నింగ్ బ్లో అవుట్ బాధితులని పరామర్శించి అక్కడ ధర్నా చేసి వచ్చానండి. వాళ్ళు బ్లో అవుట్ అయినప్పుడు అండి ప్రాణాలు అరిచేత పట్టుకుని పరిగెట్టారండి ఆ శబ్దాలకి. మొదటి రోజు నుంచి 5వ రోజు వరకు నేను వెళ్తానే ఉన్నాను. అక్కడ ప్రజలంతా భయాభ్రాంతులు, ఏం పెనుముప్పు జరుగుతుంది ఆ సౌండ్కి అండి భయం వేసే పరిస్థితి అండి. మనం కొత్త వాళ్ళు వెళ్ళినా కూడా చాలా భయపడే పరిస్థితులు ఉంటాయి అక్కడ. అటువంటి మానసిక వేదన అనిపించారండి అక్కడ మొన్న బ్లోఅవుట్. అంతకుముందు పాసలపూడి బ్లోఅవుట్లోనూ కూడా అదే పరిస్థితి. అప్పటి బ్లోఅవుట్కి ఇప్పటి బ్లోఅవుట్కి తేడా ఏంటంటే అండి, అది పైప్ లైన్కి కనెక్షన్ ఉంది దానికి. ఇప్పుడు ఈ బ్లోఅవుట్కి అండి ఇండివిజువల్ వెల్ అండి. ఈ ఇండివిజువల్ వెల్స్ని ఏం చేశారంటే ఓఎన్జీసీ వాళ్ళు టెండర్స్ పిలిచి కొన్ని ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పారు. అలాగ ఒక 10 బావుల్ని డీప్ ఇండస్ట్రీస్ అన్న వాళ్ళు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఈ వెల్ ఇప్పుడు ఈ లక్కవరం దగ్గర ఉన్న ఇరుసుమూడిలో ఉన్న బావి, దాని కెపాసిటీ వచ్చి 2,000 హెక్టా కిలోమీటర్స్ గ్యాస్ ఉందండి. దాంట్లో ఎక్కువ లేదు, 2,000 ఉంటుంది.
2000 ఉంది కాబట్టి ఏం జరిగిందండి, 2000 ఉంది కాబట్టి మనం ఈజీగా తీసేయచ్చు అన్న ఉద్దేశంతో కాగితాల మీద ఉన్న దాంతో మరి పెద్దోళ్ళని కన్స్ట్రక్ట్ చేశారో లేదో తెలియదు. అక్కడ కొంతమంది దాన్ని ఓపెన్ చేసి గ్యాస్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి తీసినప్పుడు ర్యాపిడ్కి వచ్చేసింది. 2000 హెక్టా కిలోమీటర్స్ గ్యాస్ అన్నది 4 లక్షల కాలిందండి. 4 లక్షల హెక్టా కిలోమీటర్స్ గ్యాస్, కిలోగ్రామ్స్ గ్యాస్ కాలిందండి. 2000 ఏంటి అక్కడ, 4 లక్షలు ఎక్కడ అంటే 3000 కోట్ల రూపాయల గ్యాస్ కాలిపోయింది అక్కడ. అంటే ఓఎన్జీసీ ఆఫీసర్లు ఆ బావి యొక్క సామర్థ్యాన్ని తగ్గించి చెప్పారు, టెండర్లోకి పంపించి వాళ్ళకి ఎవరైతే ఈ డీప్ ఇండస్ట్రీస్కి మేలు చేయాలనే ఉద్దేశంతో ఓఎన్జీసీ ఆఫీసర్లు పన్నిన పన్నాగం అండి. దానివల్ల వాళ్ళకి సంపాదన వస్తుంది, అక్రమ సంపాదన. దాని గురించి అని చెప్పి ఇక్కడ ప్రభుత్వానికి నష్టం చేశారు వాళ్ళు, ప్రజలకి నష్టం చేశారు. ఇప్పుడు దానికండి ఇప్పుడు దాకా ₹1 నష్టపరిహారం ఇవ్వలేదు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు 10,000 నష్టపరిహారం ఇస్తామని చెప్పి 20వ తారీఖు కల్లా ఇస్తామన్నారు. 5వ తారీఖున జరిగింది. ఈవేళ ఏమో 24, ఈవేళకే ఇవ్వలేదు, మళ్ళీ 30కి ఇస్తా అంటున్నారు. నేను అన్నాను ఏంటంటే ఇప్పుడు కోర్టుకు వెళ్ళాం అనుకోండి, మాకు మానసిక క్షోభ, భయం, ఇటువంటి మధ్య కోర్టుకు వెళ్తే 2 లక్షల నష్టపరిహారం కోర్టు ఇస్తుందండి. అటువంటిది కనీసం కుటుంబానికి 50,000 నష్టపరిహారం ఇవ్వమని అడిగి రావడం జరిగింది నేను మార్నింగ్. కాబట్టి ఇదంతా కూడా అక్రమం ఉంది, ఈ గ్యాస్ లో ప్రమాదాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే గ్యాస్ పైప్ లైన్లు 2000 అంటే 2000 ముందు 1994లో ఏర్పరిచిన గ్యాస్ లైన్లే ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారండి. ఆ గ్యాస్ లైన్లు అన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఈ గ్యాసులు పొలాల్లోంచి పెద్ద పెద్ద గ్యాస్ లైన్లు వేసినప్పుడు అండి పొలాలకి లీజ్ ఇస్తామని చెప్పారండి. 1 సంవత్సరమే లీజ్ ఇచ్చారు ఓఎన్జీసీ వాళ్ళు కానీ గేలి వాళ్ళు కానీ. ఇప్పటికి కూడా 1 నయా పైసా లీజ్ ఎవరండి. కానీ ఆ భూమిని వాళ్ళు అమ్ముకోవడానికి రైట్ లేదు. వీళ్ళ దగ్గర లీజ్ ఉంది, వీళ్ళు డబ్బులు ఇవ్వరు, పైగా వీళ్ళ చేతిలో బందీలు అయిపోయినట్టుగా ఉందండి. అక్కడ ఓఎన్జీసీ వల్ల లాభం కాదండి. తర్వాత అండి ఈ సంవత్సరం మాకు ఆఫ్ షోర్ డ్రిల్లింగ్ వల్ల ఒక్క పులస చేప రాలేదు. గోదావరికి పులస చేప అంటే పెద్ద ప్రీతి. అంటే పుస్తలు అమ్ముకున్నా కానీ పులస చేప తినాలన్న ఒక సామెత ఉందండి. అంటే ఇది ఎంత దాకా వెళ్ళిపోయిందండి, పులస చేప కాస్ట్ 30,000 నుంచి 35,000 దాకా వెళ్ళిపోయింది. ఒక చిన్న చేప, కేజీన్నర చేప. అది ఒక్క చేప ఈ మొన్న వరదల్లో ఆగస్టు నెలలో వస్తే వరదల్లోకి వస్తుందండి ఈదుకుంట సముద్రంలోంచి. ఒక్క చేప రాలేదు. లైట్ అయినబ్బా, అలా ఉంది పరిస్థితి. అంటే పర్యావరణం నాశనం అయిపోతుంది. తర్వాత సెస్మిక్ సర్వేస్ చేస్తారండి, భూముల బిల్డింగ్స్ అన్ని బీటలు దేరిపోతాయి. మామూలు నష్టాలు కాదండి ఇక్కడ జరుగుతున్న నష్టాలు ఓఎన్జీసీ వల్ల. సార్, ఇంతకు ముందు మీరు అన్నట్టు పైప్ లైన్స్ ఎప్పుడో వేశారు, ఇప్పుడు వేసే పరిస్థితి మరి ఉందా లేదా అనేది మీరే చూడాలి. మరి పరిష్కార మార్గాలు ఏంటి సార్? ఎప్పుడు భయం గుప్పెట్లు. నగరంలో అండి ఒక 2 years బ్యాక్ మీకు గ్యాస్ పైప్ లైన్ వల్ల లీక్ అయ్యి ఎక్కడ ఒకేసారి బ్లాస్ట్ అయిపోయి 22 మంది చనిపోయారండి. గ్యాస్ లీక్ అయిపోయింది, అక్కడ నైట్ టైం లీక్ అయింది, ఎవరు గమనించుకోలేదు, ఎవరు అగ్గిపోలు వేసారు, మొత్తం గ్రామం తగలడిపోతే గ్యాస్ పైప్ లైన్లు అన్నీ మారుస్తాము, అక్కడ పెద్ద హాస్పిటల్ కట్టిస్తామని గైలాలు చెప్పారండి. ఇప్పటికి ఏమీ కూడా అటువంటి కార్యరూపం దాల్చలేదు. ఎంత అన్యాయం అంటే ప్రజానాయకులు అన్న వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి. పట్టించుకోవట్లేదు ప్రజానాయకులు, గవర్నమెంట్లు పట్టించుకోవట్లేదు. అనాథల కింద వదిలేశారండి కోనసీమ వాస్తుల్ని. ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. ఇటువంటి పరిస్థితులన్నీ ఈ కోనసీమ వాస్తులు అనుభవిస్తున్నారు. ఈవేళ అందుకనే నేను వెళ్ళాను. 10,000 ఏంటంటే నష్టపరిహారం, 50,000 ఇవ్వండి. ఎందుకంటే 10 బావుల్ని 1400 కోట్ల రూపాయలు తీసుకున్నదండి డీప్ ఇండస్ట్రీస్. ఒక బావిలోనే 3,000
3,000 కోట్ల రూపాయలు గ్యాస్ వెళ్ళింది. అంటే అత్యంత తక్కువ ఉన్న బావిలో. దాన్ని బట్టి ఎంత దోపిడీ జరుగుతుందండి. చాలా దోపిడీ జరుగుతుంది ఓఎన్జీసీ వల్ల. ముఖ్యంగా ఓఎన్జీసీలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా చాలా కరప్ట్ అండి. అందుకనే ఓఎన్జీసీ దగ్గర నుంచి 19,000 కోట్ల గ్యాస్ తీసేసుకున్నాడు ముఖేష్ అంబానీ. ఇప్పుడు ఇక తిరిగి గవర్నమెంట్ కట్టలేదు, ఓఎన్జీసీకి కూడా కట్టలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ అన్ని కూడా చాలా దారుణమైన పరిస్థితులు. కాబట్టి దీని మీద ప్రభుత్వానికి రాయల్టీ వస్తుందండి. సార్ గ్యాస్ వల్ల, ఆన్ షోర్ గ్యాస్ వల్ల ప్రభుత్వానికి రాయల్టీ వస్తుంది. ఆ రాయల్టీ వచ్చింది కూడా ప్రభుత్వం వదిలేసుకుని ఇండివిజువల్ గ్యాస్ తీసుకున్నానికి పర్మిషన్ ఇచ్చిందంటే ఇంకేమనాలి? గవర్నమెంట్ తనకు వచ్చే రాబడినే వదిలేసుకుని పర్మిషన్స్ ఇస్తుంది ఈ గవర్నమెంట్, ఈ ప్రజెంట్ గవర్నమెంట్. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత డబ్బులకి, ఎంత నీచానికి వెళ్ళిపోతున్నారో ఈ పాలకులు అన్నది సహించరాని విషయం అండి. సార్ చూడాలి సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. నమస్తే సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.